టీడీపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన అక్షంతలను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని సీరియసారు. సీఎం రేవంత్ హిందూగా చెప్పుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. నాంపల్లి కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించి యావత్ హిందూ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాడిద గుడ్డు చూపిస్తున్నారని, కాంగ్రెస్ ఆ పార్టీ గుర్తును గాడిద గుడ్డుగా మార్చుకున్నట్లు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అబద్ధాలు, అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడారని, అంబేద్కర్ ఆశయాలు నీరుగార్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపించారు. పాల్పడుతూ హిందువుల యొక్క మనోభావాలు, హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలను వాళ్ళను అవహేళన చేస్తూ వారి మనోభావాలు గాయపరిచే విధంగా అయోధ్య శ్రీరాముడి యొక్క అక్షింతలను ఏ రకంగా అవమానపరుస్తున్నాడో, పవిత్రమైనటువంటి ఆ అక్షింతలకు పసుపు పూసి రేషం బియ్యం అంటూ చులకన చేయడం ఇది నీకు భావ్యం అని చెప్పి ఇవాళ మరి హిందువులు ప్రశ్నించే సంస్థలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవాళ మీరు క్షమాపణ చెప్పాలి. ఇవాళ హిందూ దేవుళ్ళన్నా శ్రీరాముడన్నా ఎందుకు మీకు ఇంత ద్వేషం కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ ఇవాళ హిందూ ద్వేషిగా ఎందుకు మారుతూ ఉన్నదంటే మరి ఈ రకంగా కేవలం ఓట్ల కోసం. కాబట్టి ఈరోజు మరి హిందూ సమాజము, ధర్మ సంస్థలను ఇవాళ రేవంత్ రెడ్డి మరి నైతికంగా ఇవాళ మరి హిందూగా చెప్పుకునే దానికి హక్కు లేదని చెప్పి కూడా ఇవాళ స్పష్టం చేస్తారు. ఏమాత్రం కూడా నువ్వు హిందూగా భావించినట్టయితే ఈ ధార్మిక సంస్థలకు లేదా హిందూ వ్యతిరేకంగా మాట్లాడిన నీవు క్షమాపణ చెప్పి ఆ రకంగా హిందూ సమాజం క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా మరి ఏ రకంగా ప్రజలు మోసం చేశారో మరి ఆ రకంగా 100 రోజుల్లో 5 గ్యారంటీలు అని చెప్పి అమలు చేశారా లేదా గాడిద గుడ్డు చూపిస్తున్నారా? ఇవాళ అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశారా లేదా ఇవాళ గాడిద గుడ్డు చేశారా మీరు అడుగుతాను. ఇవాళ మీకు కావాల్సిన వాళ్ళతో ఇవాళ ఆ పిఎస్సిని నింపుకొని ఆ రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేశారు తప్పితే ప్రజలకు మాత్రం, నిరుద్యోగులకు మాత్రం గాడిద గుడ్డు చూపిస్తున్నారు ఇవాళ. అంతేకాదు తెల్ల రేషన్ కార్డులు ఏమని ప్రశ్నిస్తూ ఉంటే గాడిద గుడ్డు అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకనే గాడిద గుడ్డును మీరు ప్రదర్శిస్తున్నారు అడుగుతున్నారు. ఇవాళ మహిళలకు వడ్డీ లేని రుణాలు మరి ఇచ్చారని అడిగితే గాడిద గుడ్డు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ. మరి ఒకరికైనా ఇవాళ మీరు లోన్ ఇచ్చారా, లేకపోతే ఇవాళ రైతులకు రుణమాఫీ చేశారా, లేకపోతే 500 బోనస్ ఇచ్చారంటే ఇదిగో గాడిద గుడ్డు అని చెప్పిస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి 58,000 కోట్లతో మూసి అభివృద్ధి అని ఇవాళ చివరికి 1000 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి గాడిద గుడ్డు చూపించి 58 ఈ మూసి